అవును, ఆయనకు కోపం వచ్చింది. అసలే కష్టాలతో కునారెల్లుతున్న బీఆర్ఎస్ కార్ను ఆయన పేల్చిన డైలాగులు మరింత కుదుపులకు లోనయ్యేలా చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలను భావిస్తున్న తరుణంలో పార్టీకి ఊహించని షాక్లిచ్చారు గుత్తా. ఇప్పటికే కీలక నేతలు పార్టీ వీడుతున్న సమయంలో సీనియర్ నేత కామెంట్లు కలకలను రేపుతున్నాయి. గుత్తా ఆగ్రహానికి కారణం ఏంటి? ఆయన కోపం ఎవరిపైన? కేసీఆర్ ను ఉద్దేశించే మాటల తూటాలు పేల్చిన టార్గెట్ చేసింది మాత్రం జగదీష్ రెడ్డినా? అసలు గుత్తా ఇంత సడన్ గా బీఆర్ఎస్ హైకమాండ్ మీద ఎందుకు ఇలా బర్స్ట్ అయ్యారు? ఈ మాటల మర్మం వెనుక అసలు వ్యూహం ఏంటో చూద్దాం. ఆయనకు కోపం వచ్చింది. లిల్లీ పుట్లు అంటూ చెడామడా తిట్టేశారు. ఇంతకీ ఆయనకు హఠాత్తుగా వచ్చిన కోపం ఎవరిపైన? కేసీఆర్ పైన, జగదీష్ రెడ్డి పైన? కారులో ఉంటారా దిగుతారా? గుస్సా సుఖేందర్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లో ఉమ్మడి నల్లగొండ గడపలో టీఆర్ఎస్ రాజకీయాలు ఒక్కసారిగా కాకరేపాయి. శాసనమండలి చైర్మన్, పార్టీ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఉరుములేని మెరుపులా విరుచుకుపడ్డారు. పార్టీ అధిష్టానంపై మాటలు తూటాలు గుప్పించారు. జిల్లాలో కొందరు లిల్లీపుట్లను కేసీఆర్ తయారు చేశారని ఆయన విమర్శించారు. పార్టీ నిర్మాణం లేకపోగా ఎమ్మెల్యే సెంట్రిక్ రాజకీయాలు చేయడమే బీఆర్ఎస్ కొంపముంచిందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ రాష్ట్రంలో లిల్లీపుట్స్ రాజ్యం వెళ్తున్నాయి. అట్లనే ఆయన కూడా కొంతమంది లిల్లీపుట్స్ని తయారు చేసిండు ఈ జిల్లాలో. ఎందుకు 12 స్థానాల్లో 11 స్థానాలు ఓడిపోయినాం. 2019లో 2 పార్లమెంట్లు ఓడిపోయినాం. ఎందుకు ఒకనాడు సమీక్ష లేదు? తర్వాత ప్రధానమైనటువంటి కారణం పార్టీ నిర్మాణం లేదు. ఎప్పుడైతే ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ ఉన్నాయో, బీఎస్పీ పద్ధతి అది, ఏది ఎమ్మెల్యే సెంట్రిక్. ఇవాళ బీఎస్పీ పరిస్థితి దేశంలో, ఇవాళ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి అదే. కేసీఆర్ కోటరి వల్లే బీఆర్ఎస్ కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు గుత్తా. ఉద్యమకారుల పేరుతో చాలా మంది కోటీశ్వర్లయ్యారన్నారు. పల్లి బఠానీలు అమ్ముకునేవారు ఇవాళ కోట్లకు పడగలెత్తారన్నారు. ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి ఏదైతే సమూహం ఉందో, ఆ సమూహం మూలాన్ని ఇవాళ ఈ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. 500 రూపాయలు 1000 రూపాయలు అడుకున్న వాళ్ళు ఇలా వేలాది కోట్లకు, వందలాది కోట్లకు పడగలెత్తినారు. మంచినీళ్ళు అమ్ముకుంటోడు ఇవాళ కోట్ల రూపాయలకు పడగలెత్తినాడు. పప్పు బఠానీలు అమ్ముకుంటోడు కోట్లకు పడగలెత్తినాడు. ఎన్నికలకు 6 నెలల ముందు అడిగినా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు గుత్తా. మంత్రులు అహంకారంగా వ్యవహరించడంతోనే కార్యకర్తలకు, ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ దూరమైందన్నారు ఆయన. దీనికి కారణం ఎవరో జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు గుత్తా. 6 మాసాల నుంచి నేను టైం అడిగితే ఇవ్వలేదు. ఈ పరిస్థితి రావడానికి ఎవరు కారణం అని తెలుసు. కేసీఆర్ను కలవకుండా చేసేదానికి ఎవరు కుట్రలు పడినారని తెలుసు. ఎవరి మీద పితూరులు చెప్తారని తెలుసు. అహంకారపూరితంగా వ్యవహరించినారు. నేను మొదటిసారి ఎంపీ అయినాటికి వీళ్ళు అంగిలాకు కూడా చక్క దొరకని వాళ్ళు మంత్రులైనారు. వీళ్ళంతా ఉద్యమం పేరు మీద వచ్చినటువంటి వాళ్ళు, సంచులు మూసినటువంటి వాళ్ళు. వాళ్ళ గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ అంతర్గత సమస్యలు, నేతల సహాయ నిరాకరణతోనే గుత్తా, అమిత్ పోటీ నుంచి వెనక్కి తగ్గారన్నారు సుఖేందర్. అమిత్ పోటీ చేస్తారని తెలిసిన తర్వాత వేరే వాళ్ళని పోటీకి దింపాలని కొంతమంది ప్రయత్నించారని ఆరోపించారు. వెనక్కి తగ్గడానికి కారణం ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని అంతర్గత సమస్యలు, కొందరి సహకారం సరిగ్గా ఉండదనేటువంటి అభిప్రాయం. పోటీ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం, పార్టీ చేయమని చెప్పింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఇక్కడ అమిత్ పోటీ చేస్తాడన్న తర్వాత చిన్నపిరెడ్డి గారి దగ్గర పోయి చేయమని, కంచెల కృష్ణారెడ్డి గారి దగ్గర పోయి చేయమని, లేకపోతే డాక్టర్ మాతృనాయక్ దగ్గర పోయి చేయమని కొంతమంది రాయబారాలు జరిగినాయి. ఇవన్నీ జగమెరిగినటువంటి సత్యాలే. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక చాలా మంది కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కామెంట్లు కాకపుట్టించి పార్టీలో ప్రకంపనలు క్రియేట్ చేశాయి. గతంలో కాంగ్రెస్ లో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం ఆయన శాసనమండలి చైర్మన్ గా కొనసాగుతున్నారు. 3 సార్లు ఎంపీగా పనిచేసిన గుత్తా సుఖేందర్ రెడ్డికి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అనుచర వర్గం ఉంది. బీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న జగదీష్ రెడ్డి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ రాజకీయాల్లో తనదైన ఆధిపత్యాన్ని కొనసాగించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన గుత్తాకు మంత్రి కావాలి అనేదే చిరకాల వాంఛ. మరోవైపు తన తనయుడు గుత్తా అమిత్ రెడ్డిని గులాబీ పార్టీ నుంచే పొలిటికల్ అరంగేట్రం చేయించేందుకు సుఖేందర్ రెడ్డి గట్టి ప్రయత్నాలే చేశారు.
నల్లగొండ లేదా భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమే అని గుత్తా అమిత్ రెడ్డి కూడా ప్రకటించారు. అయితే సుఖేందర్ రెడ్డితో ఉన్న పాత వైరంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పార్టీ అంతర్గత వేదికల్లో అమిత్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారని గులాబీ పార్టీ వర్గాల్లో టాక్. ఇక సాగర్ జలాలపై నల్లగొండ బీఆర్ఎస్ సభలో చోటు చేసుకున్న పరిణామాలతో గుత్తా సుఖేందర్ రెడ్డి వెనక్కి తగ్గారని సమాచారం. జిల్లా పార్టీ అంతర్గత సమస్యలు, నేతల సహాయ నిరాకరణ ఉంటుందనే భావనతో తనయుణ్ణి పోటీ చేయించే విషయంలో ఆయన వెనుకంజ వేశారని గులాబీ వర్గాలు గుప్పుమంటున్నాయి. ఇక తనకు మంత్రి పదవి రాకుండా జగదీష్ రెడ్డి అడ్డుకున్నారని గుత్తా భావిస్తున్నట్టు గులాబీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. జిల్లాలో తన వర్గానికి పార్టీ పదవులు కూడా దక్కకపోవడానికి మాజీ మంత్రే కారణమని గుత్తా భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే గుత్తా ఒక్కసారిగా బరస్ట్ అయ్యారని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ లో కాకరేపుతున్న గుత్తా కామెంట్లపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. గుత్తా తనను ఉద్దేశించి మాట్లాడారని అనుకోవడం లేదన్నారు జగదీష్. ఆయన సలహాలు, సూచనలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్వీకరిస్తామన్నారు జగదీష్. పార్టీ నిర్మాణం గురించి గుత్తాకు బాగా తెలుసు కాబట్టి ఆయన సలహాలు తీసుకుంటామని జగదీష్ రెడ్డి కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. ఇక గుత్తా తనయుడు పొలిటికల్ ఎంట్రీపై కూడా తనదైన శైలిలో జగదీష్ రెడ్డి స్పందించారు. వాస్తవం నాపైనే వ్యక్తిగతమైన కామెంట్ చేసినట్టుగా ఎక్కడ నాకు కనపడలేదు. రాజకీయాలు ప్రారంభించినప్పటికీ నేను పుట్టనే లేదు. వాస్తవానికి అంత సీనియర్ వారు, నిర్మాణం గురించి వారికి బాగా తెలుసు. చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ నిర్మాణం ఎట్లా ఉందనే విషయంలో వారికి ఉన్న అనుభవాన్ని మొత్తం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కేసీఆర్ గారు భావించారు. ఓరి ఎట్లా భూమి మీద నడవాలనే విషయం చెప్తే వారు చెప్పిన దారిలో నడుస్తారు. మా వాళ్ళు మళ్ళీ గెలిచే ఉపాయం కదా వారు చెప్పేది. తప్పకుండా మళ్ళీ గెలవడానికి ఈ పార్టీకి వారు ఇచ్చే సలహాలని తప్పకుండా తీసుకుంటాం. పార్టీ అందరిది వచ్చి భాగస్వాములు కావచ్చు. ఇక సర్దుకుపోయి బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా, లేక మిగిలిన నేతల్లా కారు దిగి హస్తంగూటికి చేరుతారా? గుత్తా సుఖేందర్ రెడ్డి భవిష్యత్తులో ఎటువైపు అడుగులు వేస్తారు అనేది బీఆర్ఎస్ లో ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల వేళ ఈ రాజకీయ దుమారాన్ని పార్టీ అధిష్టానం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి మరి.